రైట్. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. సో దానిలో బిఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారు. సో ఫస్ట్ గా ఏం చెప్తారు సార్, ఎస్ఐఆర్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో జరిగిన, మీరే ప్రతిపక్ష పార్టీగా చాలా సందర్భాలు ఇప్పుడు ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఓట్ చోరీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున అయిపోయి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. సో ఏం చెప్తారు? రానా గారు ఒక యంగ్ జర్నలిస్ట్గా ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది వాస్తవంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద దేశం. గౌరవ ప్రధాని మోడీ గారే ప్రపంచ దేశాలకు వెళ్ళి మేము ప్రజాస్వామ్యాన్ని అద్వితీయంగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని ప్రకటించారు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా కూడా ఓటర్లు పరిపాలకులను ఎన్నుకుంటారు. అవును. కానీ ఎస్ఐఆర్కు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన ప్రోగ్రామ్ మనం తీస్తే పాలకులే ఓటర్లను ఎన్నుకునేలాగా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకు ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం చూడండి సార్. చూస్తే ఎట్లా ఓటర్లను తొలగించాలనేదే వాళ్ళ మేజర్ క్రైటీరియాగా ఉంటుంది. మీకు 4 విషయాలు చెప్తాను నేను. ఏ అంటే ఆబ్సెంట్, బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అంటే అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి మొదలుకుంటే ఆ పై ఉన్నత అధికారులందరినీ బిఎల్ఓలుగా ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. ఎన్నికలకు సంబంధించిన ఏ విధైనా కూడా ఎన్నికల కమిటీ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిని వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నా వాళ్ళు ఎన్నికల కమిషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే ఇక్కడ వ్యవహరించక తప్పదు. ఆఫ్సెట్ అంటే బిఎల్ఓ ఇక్కడికి రాగానే ఇంటికి తాళం వేస్తుంది అనుకో. ఎవరినైనా తాళం వేసి ఉంటుంది, కూలినాలికి పోయే జనాల ఇళ్ళకి తాళం వేసి ఉంటుంది, బతుకుదేరు కోసం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళ ఇళ్ళకి తాళం వేసి ఉంటుంది, గల్ఫ్ కోసం పోయిన వాళ్ళ ఇంట్లో తాళం వేసి ఉంటుంది. తాళం పడగానే ఏ అని రాస్తాడు సార్, అంటే ఆబ్సెంట్. ఈ కథ మళ్ళీ వాళ్ళు ఓటు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది. రెండోది మనకు ఎస్ అంటే షిఫ్టింగ్. షిఫ్టింగ్ అంటే ఏంటి? ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లుకి షిఫ్ట్ అవుతారు. హైదరాబాద్ నగరాల్లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళ సంఖ్య 30% కూడా ఉండదు సార్. 70% వరకు కిరాయి ఇల్లు నచ్చినప్పుడు, కిరాయిదారు నచ్చినప్పుడు, లేదా కిరాయికి ఇచ్చిన వాళ్ళకి నచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు, షిఫ్ట్ అవుతారు. రాగానే ఈయన ఎక్కడ పోయిందంటే అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవరో పాతోళ్ళు ఎవరో తెలియని అవకాశం ఉండదు. షిఫ్ట్ ఎస్ అని రాస్తారు. అలాగే డి అంటే డెత్ అయిన విషయాల మీద స్పష్టమైన ఆధారాలు ఇంకా మన దగ్గర సరిగా నమోదు కావు. ఇంకో డి అంటే డూప్లికేట్ అంటే డబుల్ ఓటు ఉంటుంది, ఆ డబుల్ ఓట్లు తీసేయాల్సిందే. అంటే ఇందులో చాలా ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎంక్వైరీకి అవకాశం లేకుండా మొట్టమొదటిసారిగా మ్యాపింగ్లోకి రావు సార్. అవి 2 రకాల ఓట్లు ఉంటాయి సార్, మ్యాపింగ్, అన్మ్యాపింగ్. 2002లో ఎవరి ఓట్లు అయితే మ్యాపింగ్ ఉన్నాయో వాళ్ళ ఓట్లు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యి వస్తాయి. 2002లో పుట్టిన మీలాంటి జెన్జీ జనరేషన్స్కి 2002లో ఓట్లు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి సహజంగా ఏమవుతుంది, వాళ్ళ ఓట్లలో ఉండవు. ఉండనప్పుడు ఏం చేయాలంటే, మా ఓటు లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమై దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఓటును తీసుకునే అనేది అంత ఈజీగా లేదు. నాయనదో అమ్మదో ఎపిక్ నెంబర్ రాసి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇవి తీసుకుపోయి మళ్ళీ అందులో నమోదు కావాలి. నమోదైనప్పుడు ఏ చిన్న మిస్టేక్ అయినా, నాన్న పేరుకి నువ్వు నమోదు చేసుకున్న నీ పేరుకు మధ్య, ఇంటి పేర్ల మధ్య ఒక చిన్న లెటర్ వ్యత్యాసం వచ్చినా, మొహమ్మద్ అని పేరు ఉందనుకుందాం మనం, MOH అని కొంతమంది రాస్తారు, MAH అని కొంతమంది రాస్తారు. నువ్వు ఫాదర్లో MA ఉండి మళ్ళీ కొడుకులో MO వస్తే ఈ ఓడిపోతుంది అన్నట్టు. ఇట్లా ఇంటి పేరులో తేడా వచ్చినా ఓడిపోతుంది, అడ్రస్లో తేడా వచ్చినా ఓడిపోతుంది. ఈ ఓటు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. అందుకోసం బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి. పోతే అందులో ఒక 30 లక్షలకు సంబంధించిన వాటిని మళ్ళీ రివోక్ చేసుకోమని, ఆ రివోక్ చేసుకోమని కోర్టు చెప్పినాక ఓట్లు ఇచ్చే సందర్భంలోనే ఎలక్షన్స్ అయిపోయినాయి. గెలవాల్సిన వాళ్ళు ఓడిపోవాల్సిన వాళ్ళు గెలవాల్సిన 3 ముఖ్యమంత్రుల యొక్క భవిష్యత్తును సార్ నిర్ణయించింది సార్. స్టాలిన్, అట్లాగే కేజ్రీవాల్, మమతా. అంటే ముఖ్యమంత్రులను ఓడించిన శక్తి సర్కున్నది. కాబట్టి సర్ అనేదాన్ని అమలు చాలా ఇబ్బందిగా ఉంది. కత్తితోటి కూరగాయలు కోయొచ్చు, మనిషి కంట కూడా కోయొచ్చు. ఇప్పుడు సర్తోటి రెండేది జరుగుతుందనేది మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఎస్ఐఆర్లో మెయిన్గా ఇప్పుడు బిఎల్ఏలు ఉన్నారు. సో బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, రాజకీయ నాయకులు అంటే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు. బిఎల్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంది. సో అందులో అంగన్వాడీ నుంచి పై వారికి ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్స్గా ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ఉన్న వార్త ఏంటంటే, వాళ్ళు ఒక యాప్లో ఇవన్నీ ఫిల్ చేయాలి. సో అంటే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంటే వాళ్ళు ఏంది ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, ఇంకా గతంలో టీచర్స్ ఏమో ఊర్లో ఎవరైనా ఖాళీ ఉంటే మహిళల్లో వాళ్ళని అంగన్వాడీ టీచర్లుగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు యాప్లో ఫిల్ చేయడం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, అండ్ అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక గల్లీలో కొంచెం లీడర్ అయితే చాలా చదువు వచ్చినా రాకుండా గల్లీ లీడర్ అయితే గతమైన బూత్ లెవెల్ ఏజెంట్ అయిపోతాడు. సో అలాంటి వాళ్ళు ఏ విధంగా ఫిల్ చేస్తారని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది చాలా మంది ఇబ్బంది కూడా పడుతున్నారంట. రానా గారు మంచి ప్రశ్న అడిగారు. నేను మా పార్టీ వైపు నుంచి మాస్టర్ ట్రైనర్ సార్. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కొంతమంది మాస్టర్ ట్రైనర్లను గుర్తించింది.
నేను ఒక మాస్టర్ ట్రైనర్, కొన్ని నియోజకవర్గాలకు కూడా నేను ఇన్ఛార్జ్. ఉమ్, ఇందులో ఏముంటుందంటే సార్, రెండు మ్యాపింగ్ అనేది ఆల్రెడీ అవుతుంది. ఆ మ్యాపింగ్ని ఎవరు చేస్తారంటే ప్రభుత్వ అధికారులు చేస్తారు, ఆల్రెడీ అయిపోయింది. మ్యాపింగ్ కాని వాళ్ళు ఉంటారు. మన రాష్ట్రంలో దాదాపుగా 3,50,00,000 దాకా ఓట్లు ఉంటే ఉమ్, దాదాపుగా 1,00,00,000 మంది ఇంకా మ్యాపింగ్ గురి కాని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఇంటికి ఫామ్స్ పట్టుకొని వస్తారు బిఎల్ఓలు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఆఫీసర్స్, అవును. దీంట్లో రాజకీయ పార్టీలకు జోక్యం ఉండొద్దని ఎలక్షన్ కమిషన్ భావించింది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు మేము ఫైట్ చేసి ఎలక్షన్ కమిషన్ కన్విన్స్ చేసి రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా వాళ్ళతో ఉండాలి ఉమ్, అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీల యొక్క తోడ్పాటుతోటి బిఎల్ఏ సిస్టాన్ని కూడా దీనికి అనుసంధానం చేయాలని చెప్పినాం. బిఎల్ఓలతో పాటుగా బిఎల్ఏలు పోతారు. పోయిన తర్వాత బిఎల్ఓలు ఏం చేస్తారంటే పత్రం ఇస్తారు, ప్రింట్ అయిన పత్రం ఇస్తారు. ఇచ్చిన తర్వాత పత్రాన్ని నింపాలి, మళ్ళీ వాళ్ళకు వాపస్ చేయాలి. ఈ చేసే క్రమంలో 3 పత్రాలు ఉంటాయి సార్. వెరీ ఇంపార్టెంట్ 3 పేపర్స్ ఆర్ ఇయర్. వన్ ఈజ్ ఫామ్ 6. ఉమ్, అంటే 2002 తర్వాత పుట్టిన ఎవరైనా కూడా ఫామ్ 6 ద్వారా తమ పేరును అందులో నమోదు చేసుకోవాలి. ఉమ్, నమోదు చేసుకోకుండా వాళ్ళు ఓటర్ గుర్తించబడరు. అందులో 6A అంటే ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు బయటికి పోయిన వాళ్ళు. కాబట్టి మనం ఇచ్చే సందేశంలో ఒక ఆరోగ్యాత్మక సందేశం మన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరి ఓటైతే లేదో వారు దయచేసి ఫామ్ 6ని అడిగి తీసుకొని ఆ ఫామ్ నింపాలి. ఉమ్, మీ వాళ్ళు విదేశాల్లో ఉంటే 6A తీసుకొని నింపి మీరే సంతకం పెట్టించినా ఏం కాదు, కాకపోతే మీ బంధుత్వాన్ని రాయాలి, అక్కడ సంతకం పెట్టాం. ఉమ్, ఫామ్ 7 సార్. ఫామ్ 7 అంటే డిలీషన్. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే ఆ చనిపోయిన వారి పేరుని తీసేయడం కోసం ఫామ్ 7 వాళ్ళకి ఇవ్వాలి. ఫామ్ 8 అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చేంజెస్, ఉమ్, మీ పేరులో చేంజ్ ఉన్నా, మీ హౌస్ అడ్రస్లో చేంజ్ ఉన్నా, మీ బంధుత్వంలో చేంజ్ ఉన్నా, లేదా మీరు మీ ఓటుని ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చుకోవాలన్నా కూడా ఫామ్ 8 తీసుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల కమిషన్ హడావుడిగా ఈ బిఎల్ఓలను పంపింది, కానీ వాళ్ళ చేతుల్లో ఫామ్ 6 లేదు, ఫామ్ 7 లేదు, ఫామ్ 8 లేదు. ఉమ్, ఇక్కడ మేము వరంగల్లో ఆల్రెడీ మేము ఫేస్ చేసి వచ్చాం. వాళ్ళు పాత ప్రింట్ అయిన ఫామ్లు మాత్రం ఇస్తున్నారు. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8ను ప్రిపేర్ చేయకుండా పంపారు. ఉమ్, కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ లేకుండా వచ్చినప్పుడు మరి కొత్త ఓటరు యొక్క భవిష్యత్తు ఏంటో మనం చూసుకోవాలి. అవును. డిల్టా పోషన్ ఓటు యొక్క భవిష్యత్తు చూసుకోవాలి. మనకి భవిష్యత్తు లేని ఓటుకి మీరు ఏం చేయబోతుందో చూడాలి. 8th ఫామ్ లేకుంటే షిఫ్టింగ్ ఓటర్లు ఎక్కడ ఓటు ఉందో ఏమో తెలియని పరిస్థితి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, వరంగల్ లాంటి విశిష్టమైన నగరాల్లో, కరీంనగర్ లాంటి నగరాల్లో పరిస్థితి ఏమైందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కొంచెం ఓటర్లను ఎడ్యుకేట్ చేయకుండా, సంసిద్ధపరచకుండా ఒక తూతూ మంత్ర ప్రక్రియగా దీన్ని తీసుకురావడం అనేది సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. సార్ రానా గారు, సరైన ప్రక్రియ కొత్తది కాదు సార్. అంతకుముందు 10 సార్లు ఇది జరిగింది. ఉమ్, సర్ ప్రక్రియ జరగాలి. కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్యవాదులుగా మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ దానికి సంబంధించిన మిషనరీని డెవలప్ చేయకుండా, దానికి సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేయకుండా, ప్రజలను అప్రమత్తంగా చేయకుండా కేంద్ర ప్రభుత్వం సరైన దాని మీద తమ రాజకీయ ప్రయోజనాల కోసము ఓటర్లను భయాందోళనకు గురి చేసే ప్రక్రియ తీసుకొస్తున్నారు. రెండో విషయం మీకు ఇంకో కీలకమైన విషయం చెప్తాను. అదేంటంటే ఈరోజు మన గుర్తింపు కార్డు ఏంటంటే సార్, మన ఆధార్ కార్డు అంత ఈజీగా లేదు కదా. ఆధార్ కార్డు మన ఐరిష్ టెక్నాలజీ తోటి కన్ను ఆధారంగా తీసుకుంటాం. ఇది గుర్తింపు కార్డు అంటున్నాడు. మొత్తం మనకు సంబంధించిన కార్డులలో డ్రైవింగ్ ఎంత కష్టంగా దొరికే కార్డు ఏది సార్? పాస్పోర్ట్ గుర్తింపు కార్డు కాదని మన విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. కాంప్లెక్స్ గా దొరికే పాస్పోర్ట్ కాదు అంటున్నావు, ఆధార్ కార్డు అంటున్నావు. మరి ఏదో చెప్పరాదు. బీజేపీ సభ్యత్వం తీసుకుంటే అది ఆధార్ కార్డు అవుతుందా? బీజేపీ సభ్యత్వం విరాళాలు ఇస్తే అది గుర్తింపు కార్డు అవుతుందా? కొంచెం లోపభూయిష్టమైన విధానాల్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మన మీద ఇంపోజ్ చేస్తున్నది. ఆ విధానాలు సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకవేళ ఈ సరైన దాని మీద ఓటు పోయినా తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ సహకరించాలి. కానీ ఈరోజు 30 లక్షల మంది ఓటర్లు బెంగాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రేపు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆ పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం. కానీ ఆ ప్రక్రియ విధానం అట్లా ఉన్నది. ఎన్నికల కమిషన్ కేంద్రంలో సరైన విధానాలు రూపొందించకుండా సార్ మీద ప్రజలని, సామాన్యంగా బతికే ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేస్తుందనేది భావన కలుగుతుంది. అంటే పోతే అనుకుంటారా సార్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల? ఎందుకంటే ఎస్పెషల్ తెలంగాణ ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో చూసుకుంటే సో దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ నాయకులు చాలా సందర్భాలు చెప్తారు. అండ్ అలాగే ఎలక్షన్ రాగానే కొట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల రోహింగ్యాలు కావచ్చు ఎవరైతే ఉన్నారంటారో వాళ్ళందరూ దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు, డూప్లికేట్లు వెళ్ళిపోతాయి అనుకోవచ్చు. రోహింగ్యాలను భారతదేశం తీసుకొచ్చిందే బీజేపీ ప్రభుత్వం కదా సార్. బౌండరీస్ ఎవరి ఆదిలు ఉంటాయి చెప్పండి ఒకసారి. ఇప్పుడు బట్టకాసు బీదేం కాదు, రోహింగ్యాలు ఎవరున్నా మనం ఎరగబట్టి తీసుకుని దేశాన్ని పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని.
బౌండరీస్ కానీ మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చారంట కదా. ఆందోళన ఎప్పుడు స్టార్ట్ అయింది, రోహింగా అనే పదం ఎప్పుడు చూంటారు నాకు చెప్పాలి, నేను వింటాను. ఇప్పుడు చాలా క్లియర్ సార్, కాంగ్రెస్ పార్టీ 3 యుద్ధాలు చేసింది, 3 యుద్ధాల్లో శత్రువులతో విజయం సాధించింది. శ్రీలంకలో శాంతిని కాపాడే క్రమంలో రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను కోల్పోయినారు. ఈ దేశంలో జాతీయతను దేశభక్తి రక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నువ్వు చెప్తున్న ఈ విదేశీ వలసదారులందరూ కూడా భారతదేశంలోకి ఎప్పుడు వచ్చినారు? మీరు వచ్చినాక వచ్చారు కదా, ఈ సమస్యలు మీరు వచ్చినాక వచ్చినారు కదా. వాళ్ళు లోపలికి తీసుకురావడం తప్పు, లోపల తీసుకొచ్చి మళ్ళీ బయట పంపాలి కదా. బయట పంపడంలో మరి 15 ఏళ్ళైంది మీరు దగ్గర అధికారంలోకి వచ్చి ఏం చేసినో చెప్పరాదండి. అంటే బీజేపీ గవర్నమెంట్లో వచ్చారు. నేనే అదే చెప్తాను, ఎంత 2 లక్షల మంది వెనుక పంపిలో చెప్పరాదండి. కాంగ్రెస్ పార్టీ భారతీయులు కానీ ఎవరు కూడా భారతదేశంలో అనుమతి లేకుండా ఉండాలని అంగీకరించేస్తారు, నెంబర్ 1. అట్లాగే భారతదేశానికి సంబంధించిన ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో, అర్హత ఉంటుందో వాళ్ళకు ఓటు ఇన్కార్ చేయడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. కాబట్టి మేము చాలా క్లియర్ చెప్తుంది ఏంటంటే, మీరు చెప్తున్న సాకులకి బాధ్యులు మీరే. మీరు నిజంగా వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు, లేదా వీళ్ళందరికీ అర్హత లేదు, వీళ్ళందరూ డెత్ కాబట్టి వీళ్ళ ఓట్లను తీసేసాం చెప్పండి, మేము అంగీకరిస్తాం. అవి ఏమీ లేకుండా బతికున్న వాళ్ళని తీసుకొచ్చి ఓటు హక్కు తీసేస్తే మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బెంగాల్లో కానీ, ఈవెన్ తమిళనాడులో కానీ, అట్లాగే ఢిల్లీలో కానీ కొన్ని సాక్ష్యాలు వచ్చాయి. సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారు, అంటే వాళ్ళు మనకి పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, పిఓలు ఉన్నారు, ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు లేదు. పోలింగ్ ఆఫీసర్గా ఉండేవాడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, వాళ్ళు అన్ని సర్టిఫికెట్ చెక్ చేసిన తర్వాత ఇట్లాంటి అన్యాయాలు చాలా జరిగినాయి. చిన్న చిన్న మార్జిన్లతో ముగ్గురు ముఖ్యమంత్రులు ఎగిరిపోయినారు, ఓడిపోయినారు. కాబట్టి మేమే ఉంటున్నామంటే సర్ ప్రక్రియను అంతమంది కాంగ్రెస్ పార్టీ కూడా కండక్ట్ చేసింది. 2002లో వాజ్పేయి గారు కూడా ఉండే ప్రధానమంత్రిగా, అప్పుడు కూడా కండక్ట్ చేయబడ్డది. కానీ ఎప్పుడు రాని వివాదాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, మీకు అనుకూలంగా లేని ఓటర్లని, మీకు అనుకూలంగా లేని ప్రాంతాలని ఓటర్ లిస్టు డిలీట్ చేసే ప్రోగ్రాము ఇందులో ఇక్కడ ఈడెన్లో ఉంది. దాల్మే కుచ్ కాలా హై ఎక్కడో ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే ఓటర్లను తీసేసే లక్ష్యంతో పోయే ప్రక్రియని మేము వ్యతిరేకిస్తున్నాం. బెంగాల్లో ఈ సర్ ప్రక్రియను మొత్తం నిర్వహించిన ఆఫీసరు ఎలక్షన్స్ అయిపోగానే చీఫ్ సెక్రటరీగా ఆయనకు ముఖ్య సలహాదారుగా మారిపోయినారు, ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవన్నీ మనకి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి మనకి అంటే, ఇందులో అవకతవకలకు అవకాశం ఉన్న విషయం ఇండికేట్ చేస్తున్నాయి. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. సర్కు మేము వ్యతిరేకం కాదు సార్, కానీ సర్ పేరు మీద అమాయకులను, నిజాయితీ పనులను తొలగించడానికి మేము వ్యతిరేకిస్తాం సార్.